हाई फ्रेंड्स वेलकम टू जयपाल चैनल नीट की संबंधी अफिशियल वेबसाइट ఈ మధ్య ఓపెన్ చేస్తే మనకు ఇలా వార్నింగ్ అటెన్షన్ క్యాండిడేట్స్ అని చెప్పేసి మెసేజ్ వస్తుందన్న ఏంటి ఆ మెసేజ్ అనేది ఒకసారి చెక్ చేద్దాం దాంతో పాటు మీ అప్లికేషన్ ఫామ్ కూడా పర్ఫెక్ట్ గా చేశారా లేదా అనేది కూడా ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి మరి ఇలాంటి నోటీసులు వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అదే విధంగా సైట్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఒక మిడిల్ ఆఫ్ ద విండో ఓపెన్ అవుతుంది దీంట్లో ఇన్ఫర్మేషన్ అటెన్షన్ క్యాండిడేట్స్ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ 1 ఇన్ఫర్మేషన్ 2 ఇన్ఫర్మేషన్ టోటల్గా 3 ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అదేవిధంగా ఎవరైతే నీట్కి ప్రిపేర్ అవుతున్నారో నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మనకు టాపిక్ వైజ్గా క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అంటే ఏలో ఎన్ని క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా వచ్చాయి మరి బెస్ట్ బుక్స్ ఏంటి అనేది కూడా మనం లాస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఎందుకంటే చాలామంది కూడా అప్లికేషన్ ఫామ్ కరెక్ట్గా ఫిల్ చేశారా లేదా కూడా తెలియట్లేదు సో వాళ్ళ కోసం ఒక క్లారిటీ ఈ వీడియోలో అయితే ఇవ్వబోతున్నా ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే నీట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మనం ఓపెన్ చేయగానే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనకు ఒక 3 వార్నింగ్స్ అయితే ఇస్తూ ఉన్నారు ఆధార్ అథెంటికేషన్ ఆర్ డాటా ఇష్యూస్ అని చెప్పేసి ఇక్కడ కొంతమంది క్యాండిడేట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆధార్కి మొబైల్కి లింక్ కాకపోవడం వల్ల ఆ ఆధార్కి సంబంధించిన మొబైల్కి ఓటీపీ రాదు కదా ఇప్పుడు నేను లింక్ చేయలేదు నా మొబైల్ నెంబర్ లింక్ చేయలేదు ఓటీపీ రావట్లేదు అని చెప్పేసి మా ఫాదర్దో మదర్దో పెట్టేసి ఆ విధంగా కొంతమంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో అలా కొంతమందికి ఆ అథెంటికేషన్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి అలాంటి వాళ్ళు మళ్ళీ ఆధార్ని రీవెరిఫై చేసుకోవాలన్నట్టుగా ఒక వార్నింగ్ ఇచ్చారు నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుందా అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు ఏ కరెక్షన్ విండో షెల్ ఓపెన్ ఆఫ్టర్ ద రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీటెడ్ ఫర్ ది క్యాండిడేట్ మరి రిజిస్ట్రేషన్ ఎప్పుడైపోతుంది సార్ రిజిస్ట్రేషన్ మార్చ్ 9th క్లోజ్ అయిపోతుంది దాని తర్వాత మరి కరెక్షన్ విండో ఇస్తారా లేదా అనేది కూడా కొంత క్లారిటీ లేదు కరెక్షన్ విండో ఇచ్చే అవకాశాలు అవుతున్నాయి కాబట్టి మీరు అంటే ఇక్కడ వార్నింగ్లోనే మెసేజ్ ఇచ్చారు కాబట్టి ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి ద క్యాండిడేట్ స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ టు యూజ్ దేర్ ఓన్ ఆధార్ ఫర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని చెప్పేసింది అంటే ఇక్కడ ఆధార్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఆధార్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఫర్దర్గా స్టేట్ కౌన్సిలింగ్ కానీ సెంట్రల్ కౌన్సిలింగ్ కానీ జరిగినప్పుడు ఈ ఆధార్ని ఏ విధంగా అయినా మేము యూటిలైజ్ చేసుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం 3 పాయింట్స్ ఇచ్చారు సో ఈ 3 పాయింట్స్కి సంబంధించినటువంటి క్లారిటీ మీకు ఇప్పుడు క్లియర్ ఇవ్వబోతున్నాయి ఎందుకంటే చాలామంది కూడా అన్న ఆధార్ ఇప్పుడు అప్డేట్ చేసుకోవాలా అది ఆధార్ లింక్ చేయాలా ఇది బ్యాంక్కి కూడా మళ్ళీ లింక్ చేయాలని చెప్పి చాలామంది కంగారు పడుతూ ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి వివరాలు మీకు క్లియర్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకే కాదు చాలామంది కూడా క్వశ్చన్ మార్కులు ఉండొచ్చు కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఒక ఎంసెట్ దీనికే కాదు ఎంసెట్ అయినా ఈసెట్ అయినా ఐసెట్ అయినా ప్రభుత్వ డిగ్రీలో అయినా ఎక్కడైనా సరే ఆధార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డిజీ లాకర్ కూడా అడుగుతా ఉన్నాను సో వాటికి సంబంధించిన క్లారిఫికేషన్ అయితే ఈ వీడియోలో మీకు ఇస్తాను కాబట్టి వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి లైక్ చేయండి ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే ఒక నీట్లోనే కాదండి ఎంసెట్కైనా ఐసెట్కైనా ఈసెట్కైనా ఎక్కడ పోయినా ఆధార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మరి అలాంటి ఆధార్ మేము అప్డేట్ చేయలేదు ఎందుకంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు దిగాను నా ఫోటో వేరే ఉంది ఇప్పుడు నా ఫేస్ కట్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి ఈ బయోమెట్రిక్ కూడా రావట్లేదు అప్పుడు మా మదర్ బయోమెట్రిక్ ఇచ్చాము నా మొబైల్కి ఓటీపీ రావట్లేదు మొబైల్లో నేను లింక్ చేయలేదు మరి ఇప్పుడు ఉన్న పలంగా మీరు అన్నారు కదా జయపాలని మీరంతా బాగానే చెప్పారు మరి ఇప్పుడు మేము ఆధార్ని అప్డేట్ చేసుకోవడానికి మీ సేవకి వెళ్తాం మీ సేవకి వెళ్తే ఆ మీ సేవ వాళ్ళు 15 days 20 days 30 days అంటారు మరి ఇప్పుడు అప్లోడ్ చేసిన ఆధార్ కార్డులో ఒక డీటెయిల్స్ ఉండి రేపు పొద్దున మన ఆధార్ కార్డు అప్డేట్ చేసి 40 days తర్వాతనో 15 days తర్వాత అప్డేట్ అయిపోతే మరి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మరి అప్లోడెడ్ ఇన్ఫర్మేషన్ రెండు సేమ్ ఉండవు కదా ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేది చాలామంది మైండ్లో ఉన్నటువంటి ఇష్యూ మళ్ళీ చెప్తున్నాను మీరు ఏదైతే ఆధార్ కార్డు ఇప్పుడు అప్లోడ్ చేశామో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏంటిది అన్ని ఆంధ్రప్రదేశ్ అని పడ్డాయి అవునా కొన్ని పాత జిల్లాలు పడ్డాయి కొన్ని కొత్త జిల్లాలు పడ్డాయి మరి ఇప్పుడు నేను జిల్లా పేరు కూడా చేంజ్ చేస్తా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసేసి తెలంగాణ పెడతా పిన్ కోడ్ నెంబర్ అంటే ఆల్మోస్ట్ ఏం చేంజ్ చేయలేదు కదా సో జిల్లా పేరు చేంజ్ అవుతుంది డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అవుతుంది నా ఆధార్లో నేమ్ కూడా కొంత తప్పు ఉంది అది కూడా చేంజ్ అవుతుంది మరి ఈ చేంజెస్ అన్నీ కూడా మరి నేను అప్లోడ్ చేసిన ఆధార్కి రేపు ప్రొద్దున మాడిఫై అయిన ఆధార్కి తేడా వస్తుంది కదా సార్ అంటే నో ఇష్యూస్ మీరు ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోండి
మీరు ఎంసెట్కి అప్లై చేయండి, ఐసెట్కి అప్లై చేయండి, ఈసెట్కి ఉన్న ఆధార్ కార్డు మీరు అప్లోడ్ చేయండి. దానిలో అప్లోడ్ చేసాము. అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళారు, మీ సేవ సెంటర్కి వెళ్ళారు, మన అడ్రస్ అప్డేట్ చేశారు, లేకపోతే మొబైల్ నెంబర్ అప్డేట్ చేశారు, లేకపోతే నేమ్ అప్డేట్ చేశారు, లేకపోతే మీ ఫోటోనే మళ్ళీ రీటేక్ చేసుకున్నారు, మీ బయోమెట్రిక్ ఫింగర్స్ అప్డేట్ చేస్తారు. మీరు ఏ అప్డేట్ అనేది చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఆధార్ నెంబర్ వ్యాలిడేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆధార్ నెంబర్ వ్యాలిడేషన్. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు తీసుకొచ్చినటువంటి ఆధార్ ఏదైతే నెంబర్ ఉందో, మీరు అప్లోడ్ చేసినటువంటి ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో, రేపు ప్రొద్దున ఎగ్జామ్ సెంటర్కి తీసుకొచ్చే ఆధార్ నెంబర్ కూడా మ్యాచ్ అవుతుందా లేదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అది వెరిఫై చేస్తారు. సో అప్పుడు మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర పాత ఆధార్ డీటెయిల్స్ ఉన్నాయి, మనం అప్లోడ్ చేసిన ఆధార్ డీటెయిల్స్ వేరే ఉన్నాయంటే సో వాళ్ళు వెరిఫై చేసేది అంటే బిఫోర్ అప్డేట్ ఆఫ్టర్ అప్డేట్ ఉన్న ప్రాబ్లం లేదు. వాళ్ళు వెరిఫై చేసేది ఏంటంటే మీ ఆధార్ నెంబర్ వ్యాలిడిటీ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. కాబట్టి నెంబర్ మట్టికి కరెక్ట్ ఇవ్వండి. ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ కాలేదు, మొబైల్ నెంబర్ లింక్ కాకపోతే ఏం చేస్తారు, మీ సేవకి వెళ్ళి లింక్ చేసుకోండి. మీకు ఎప్పుడు ఇచ్చారు చెప్పండి నోటిఫికేషన్? దాదాపు 1 month బ్యాక్ ఇచ్చారు. సో ఇప్పటికైనా సరే ఎవరికైతే ఆధార్తో ఇష్యూస్ ఉన్నాయో, ఆధార్తో ఇష్యూస్ అంటే ఇప్పుడు కాదండి, మీకు డిగ్రీ కాలేజ్ అయినా, ఎంసెట్ అయినా, ఈసెట్ అయినా, ఐసెట్ అయినా, ఇప్పుడు గవర్నమెంట్ అసలు ఇప్పుడు మనకు కొత్త గవర్నమెంట్ కూడా ఫామ్ అయిపోయింది. మీకు ఆల్రెడీ స్కీమ్స్ తెలుసుకోవచ్చు. ఎక్కడ ఏ స్కీమ్స్కి వెళ్ళినా ఎక్కడికి పోయినా కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు అప్డేట్, ఆధార్ కార్డు అప్డేట్, ఆధార్ కార్డు అప్డేట్. మీరైతే ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. అప్డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికక్కడ మ్యాచ్ కదా అనే మైండ్ సెట్ తీసేసేయండి. మీరు ఉన్నదాంతో అప్లై చేసాము, కథం, మళ్ళీ అప్డేట్కి సెంటర్కి వెళ్ళాము, అప్డేట్ అయిపోయింది. సో అక్కడ ఇక్కడ వెరిఫై చేసేది ఏంటంటే మీ నంబర్ మట్టికే వెరిఫై చేస్తారు, కానీ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, అప్డేటెడ్ డాక్యుమెంట్లో ఏ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేయరు. కాబట్టి సో మీరు అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అప్డేట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, మీ ఆధార్ కార్డు అప్డేట్ చేసేటప్పుడు ఏం చేయాలి, మీ ఎస్ఎస్సి మెమోలో నేమ్ ఎలా ఉంది, క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్, స్పేస్ ఉంటే స్పేస్, కామా ఉంటే కామా. సో క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్స్తో పెద్ద ఇష్యూ ఏమి ఉండదు, కానీ స్పేసెస్ ఉంటాయి కదా, సాయి కుమార్, సాయికి కుమార్కి స్పేస్ ఉందా, లేకపోతే కలిపి ఉందా, సాయి కుమార్ రెడ్డి ఉంటుంది, సాయి కుమార్ రెడ్డి విడివిడిగా ఉందా, కలిపి ఉందా, స్పేసెస్ కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఈ పాస్కు లింక్ అవుతుంది, ఇది మళ్ళీ రేపు ప్రొద్దున ఏదో ఒక గవర్నమెంట్ స్కీమ్కు లింక్ అవుతుంది, ఇదే పాన్ కార్డుకు లింక్ అవుతుంది, ఇదే బ్యాంక్ అకౌంట్కు లింక్ అవుతుంది, ఇదే ఎంసెట్కి లింక్ అవుతుంది, ఇదే డిగ్రీ కాలేజ్ అడ్మిషన్కి లింక్ అవుతుంది. సో ఈ విధంగా చాలా వాటికి అప్డేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్లాగో ఆధార్ సెంటర్కి వెళ్తున్నాం కాబట్టి మీ ఆధార్ కార్డులో నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి, అయ్యో ఎస్ఎస్సిలో నా నేమ్ తప్పు ఉంది కదా సార్, ఎస్ఎస్సిలో తప్పున్నా సరే ఎస్ఎస్ఏ కరెక్ట్, ఎస్ఎస్సిలో డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా ఎస్ఎస్ఏ కరెక్ట్, మీ ఎస్ఎస్సి ఇట్ ఈస్ ద ఫైనల్, దాంట్లో ఏది ఉంటే అదే కరెక్ట్. కాబట్టి మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్, మీ ఎస్ఎస్సి మెమో ఒరిజినల్ తీసుకొని మీ సేవ సెంటర్కి వెళ్తే ఈ ఎస్ఎస్సి మెమోలో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో, ఏ నేమ్ అయితే ఉందో, ఏ ఫాదర్ నేమ్ అయితే ఉందో, ఏ మదర్ నేమ్ అయితే ఉందో ఆ విధంగా వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఇక అడ్రస్ వచ్చేసి మీరు తెలంగాణ అయితే తెలంగాణ, కరీంనగర్ అయితే కరీంనగర్, జగిత్యాల అయితే జగిత్యాల, కడప అయితే కడప, ఖమ్మం అయితే ఖమ్మం. ఆ విధంగా మీ దగ్గర ఫిజికల్గా ఎక్కడైతే ఉంటున్నారో ఆ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చేసుకోండి. అన్న మేము మరి మా ఫేస్ కట్స్ కూడా చేంజ్ అయిపోయినాయి, మీ ఫోటో కూడా మళ్ళీ దిగొచ్చు. అన్న మా ఫింగర్ ప్రింట్స్ రావట్లేదు, చాలా వరకు చేంజ్ అయిపోయింది, ఫింగర్ ప్రింట్స్లో కొంత తేడా వచ్చిన ఎప్పుడెప్పుడో 2012లో 13లో దిగాం కదా అంటే మళ్ళీ ఫింగర్ ప్రింట్స్ కూడా ఇవ్వచ్చు. మొబైల్ నెంబర్ మేము లింక్ చేసుకోలేదు, కొత్త మొబైల్ నెంబర్తో కూడా లింక్ చేసుకోవచ్చు అంటే కొత్త మొబైల్ నెంబర్తో కూడా లింక్ చేసుకోవచ్చు, మెయిల్ ఐడిని కూడా మనం లింక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని మీరు చేసుకోండి. ఇక మరి ఇదంతా చేసుకున్నాం, మరి ఇక్కడ ఇచ్చినటువంటి వార్నింగ్ వల్ల మాకు ఇబ్బంది అనుకుంటే సో ఇలాంటి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మళ్ళీ మీకు కరెక్షన్ విండో అయితే ఓపెన్ చేస్తాం, దాంట్లో కరెక్షన్ చేసుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ లో మనకి ఇచ్చారు. ఇక ఆల్రెడీ ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు, అప్లికేషన్ సబ్మిట్ చేసిన వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ కంప్లీటెడ్, పర్సనల్ డీటెయిల్స్ కంప్లీటెడ్, పర్సనల్ విత్ డిజబిలిటీ కంప్లీటెడ్, ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ కంప్లీటెడ్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కంప్లీటెడ్, నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్ కంప్లీటెడ్, అండ్ నెక్స్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్ కంప్లీటెడ్, ఫైనల్ సబ్మిషన్. ఈ విధంగా అన్నీ కూడా టిక్ మార్క్లు వస్తాయి, ఇంక్లూడింగ్ పేమెంట్తో సహా. కొంతమందికి ఆధార్ రీవెరిఫికేషన్ కూడా అడుగుతుంది. సో అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఇంటూ మార్క్ ఉన్నా, లేకపోతే ఆధార్ రీవెరిఫికేషన్ అడిగినా, మొబైల్ నెంబర్ రీవెరిఫికేషన్ అడిగినా, ఈమెయిల్ ఐడి రీవెరిఫికేషన్ అయినా మార్చి 9th లోపు అయితే మీరు ఖచ్చితంగా రీవెరిఫికేషన్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో మీ అందరికీ కూడా ఈ విధంగా అన్నీ కూడా కంప్లీట్ అని టిక్ మార్క్ వచ్చినాయా లేదని చెప్పేసి మళ్ళీ ఒకసారి లాగిన్ చేసి చెక్ చేసుకోండి.
సో మళ్ళీ చెప్తున్నాను, ఆధార్ కార్డ్ అయితే దయచేసి ఫాదర్ అయినా మదర్ అయినా ఎవరైనా సరే అది ఎవరికైనా అవసరమే. కాబట్టి ఎవ్రీ 5 yearsకి ఒకసారి వాళ్ళే మ్యాండేటరీగా అప్డేట్ చేసుకోమని చెప్పేసి అంటున్నారు. కనీసం ఇప్పటికన్నా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్తాం, అక్కడ వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇదే ఆధార్ కార్డు తీసుకొని అడ్మిషన్ ప్రాసెస్కి వెళ్తాం, అక్కడ వాళ్ళు వెరిఫై చేస్తారు. అడ్మిషన్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్తాం, వాళ్ళు వెరిఫై చేస్తారు. కాలేజ్ అడ్మిషన్ అయిన తర్వాత మళ్ళీ మన స్కాలర్షిప్కో దేనికో అప్లై చేస్తాం, వాళ్ళు వెరిఫై చేస్తారు. సో ఈ విధంగా ఈ ఆధార్ అనేది రకరకాలుగా వాళ్ళు వాడుతూ ఉంటారు. కాబట్టి ఏ స్టేజ్లో ఇలా వాడతారో తెలియదు. కాబట్టి మీరు ఎంటర్ చేసిన నెంబర్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, నెంబర్ ఇట్ ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్. దాంట్లో ఉన్న డీటెయిల్స్ మీరు అప్డేటెడ్ కాలేదా అన్నది సెకండరీ థింగ్. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆధార్ నెంబర్ అక్కడ ఇచ్చిన ఆధార్ నెంబర్ 2 సేమ్ ఉండాలి. కొంతమంది ఓటీపీ రావట్లేదు అని చెప్పేసి మామ ఏదో వేరే వాళ్ళేదో ఏదో ఎంటర్ చేస్తున్నారు, అలా చేయకండి. ఓకే రైట్. నెక్స్ట్ మీ నీట్కి సంబంధించినటువంటి ఇంకొక అప్డేట్ అని చెప్పాను. సో అప్డేట్ ఏంటంటే, సో చాలా వరకు కూడా నేను ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాప్టర్ వైజ్గా అంటే మనకు ఒక్కొక్క చాప్టర్లో ఏ క్వశ్చన్స్ మనకు 23లో ఎలా వచ్చినాయి, 22లో ఏ విధంగా వచ్చినాయి, 21లో ఏ విధంగా వచ్చినాయి ఏంటి అని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాప్టర్ వైజ్గా ఎన్ని క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయిపోయినాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చారు. ఒకసారి ఆ రిలేటెడ్గా ప్రిపేర్ కాండి. సో ఏ టాపిక్ పైన మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ పైన మనకు వెయిటేజ్ ఎక్కువ ఉంది అనేది, సో వాటికి సంబంధించి ఈ డాక్యుమెంట్ అయితే మీకు చేస్తారు. మరి దీని ప్రకారం ప్రిపేర్ కావాలంటే బెస్ట్ బుక్స్ ఏంటంటే ఈ బుక్స్కి సంబంధించి కూడా ఒస్వాల్ బుక్స్ అని చెప్పేస్తుంది. ఈ బుక్స్కి సంబంధించి కూడా నేను కింద లింక్ ఇస్తాను, అంటే చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇస్తాను. అదేవిధంగా బుక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దీంట్లో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు కూడా వాళ్ళు అప్డేట్ చేశారు. ఆ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఏ ఇయర్లో ఏ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంది, ఆ వెయిటేజ్ ఆ చాప్టర్ వైజ్గా వెయిటేజ్ ఏ విధంగా ఉంది, మనం ఆ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే టైప్లో వీళ్ళ బుక్స్ అయితే ప్రిపేర్ చేశారు. ఈ బుక్స్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా నేను కొంతమంది దగ్గర తీసుకున్నాను, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీకు ఈ 40 to 45 డేస్లో మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా వే ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, 22లో ఎలా వచ్చినాయి, 21లో ఎలా వచ్చినాయి, 23లో ఎలా వచ్చినాయి, సో లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఐడెంటిఫై చేయడానికి, అదేవిధంగా మనకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా వాళ్ళు కొన్ని ఫ్రీ బుక్స్ కూడా ఇచ్చారు. మీరు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఈ లింక్ ఈ బుక్స్కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇయర్ వైజ్గా ఏ ఇయర్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగారనే ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఒకసారి తెలుసుకొని ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిన తర్వాత మనకు 40 to 45 డేస్ ఉంది. సో దాన్ని చాలా సీరియస్గా తీసుకొని చాలా బాగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ సాధించే ప్రయత్నం చేయండి. సో ఎంత చదువుకున్నా ఏం చేసినా లాస్ట్ మినిట్లో ఇలాంటి కొన్ని టెక్నిక్స్ మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. కొన్ని టెక్నిక్స్ కొంతమంది యూజ్ చేయడం వల్ల వాళ్ళకు 500కు రావాల్సిన వాళ్ళు 550, 560 కూడా వస్తే, ఒక్కొక్కసారి 600కు రావాల్సిన 650 కూడా వస్తాయి. కాబట్టి ఏ మోడల్ పేపర్లు ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా చెక్ చేసుకొని, సో లాస్ట్ మినిట్లో కొన్ని వేరే స్పెషల్ బుక్స్ అంటే మరి రెగ్యులర్గా ఒక నీట్ బుక్స్ లేకపోతే ఓన్ ప్రిపరేషన్ కాకుండా వేరే డిఫరెంట్ బుక్లో వచ్చిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా క్రాక్ చేస్తున్నాం. సో కాబట్టి మోడల్ పేపర్స్ బాగా రాసి మంచి మార్క్స్ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి. ఈ బుక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా చాప్టర్ వైజ్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను. ఆ లింక్ చెక్ చేసుకొని బాగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇక మళ్ళీ చెప్తున్నాను, మన ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఎంసెట్, ఈసెట్, వైసెట్, డిగ్రీ ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ అడ్మిషన్ తీసుకున్నా ఆధార్ని అయితే అప్ టు డేట్ అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న డీటెయిల్స్ మనం అప్లోడ్ చేసిన డీటెయిల్స్ వేరుగా ఉంటేనే ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లమే కాదు. కాబట్టి సో ఇది మైండ్లో పెట్టుకొని చేసుకోండి. అదేవిధంగా నీట్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో అప్లికేషన్ ఫామ్ కూడా ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఈలోపు కనుక కరెక్షన్ విండో వస్తే ఆ కరెక్షన్ విండోకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉండబోతుంది ఏంటి అనే విషయాలు కూడా మనం ఫ్యూచర్లో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇలాంటి న్యూస్, ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రాబోయే నీట్కి సంబంధించి ఏపీ,
తెలంగాణ ఆల్ ఇండియా కోటా రౌండ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, కాలేజ్ వైజ్గా ఏపీ తెలంగాణ కాంబినేషన్లో ఉన్నటువంటి అడ్మిషన్స్ అన్ని 21లో ఎంత కట్ ఆఫ్ వచ్చింది, 22, 23, 24లో ఈ విధంగా రౌండ్ వైజ్గా ఎక్కడ ఏ డౌట్ వచ్చినా, ఏ రౌండ్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయినా, కామన్ కౌన్సిలింగ్ ఉన్నా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాంటి న్యూస్, అలాంటి అప్డేట్స్ కోసం కంపల్సరీగా మన ఛానల్ని ఫాలో అవుతారని చెప్పేసి, ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో, మీ కోచింగ్ గ్రూప్లో, మీ కాలేజ్ గ్రూప్లో కూడా ఖచ్చితంగా వీడియో లింక్ అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.